రక్త సంబంధం 8వ భాగం. భోజనాలయ్యాక అంజలికి సందేహం వచ్చింది. కాంచన, పెళ్ళవగానే నేను చెన్నై వెళ్ళిపోయాను. నువ్విక్కడే ఉన్నావు కదా. మావయ్య గారి బంధువుల్లో ఆయన అక్కగారి గురించి నాకు తెలుసు. కానీ అత్తయ్య గారి బంధువులు నాకు ఒక్కరు కూడా తెలియదు. నువ్వెప్పుడైనా ఎవరినైనా చూసావా? కాంచనకి కూడా అలాంటి సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అంది. కాన ఏమై ఉంటుంది? తోడికోడళ్ళు ఇద్దరు ఆలోచనలో పడ్డారు. వదిలినారా, సీన్ అద్భుతంగా ఉంది. ఒకరు పెదవి పైన వేలుంచుకున్నారు, ఇంకొకరు కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అమోఘమైన ఐడియా వస్తున్నది అంది. ఏమిటది? కళ్ళు తెరవకుండా కాంచన అడిగింది. చెప్తాను. చెడు వినని దానిలాగా నేను చెవులు మూసుకుని కూర్చుంటే ఎలా ఉంటుందంటావు? సుభద్ర చెప్తూనే నవ్వసాగింది. సుభద్ర, నీకు మంచి మర్యాద లేకుండా పోతున్నది. కాంచన లేని కోపాన్ని తెచ్చుకుని అంది. ఒకటే వయసు అవటంతో కాంచన, సుభద్ర చాలా చనువుగా ఉంటారు. నాతో పర్వాలేదు, కానీ పెద్దవదిని కూడా ఎగతాళి చేస్తావా? పెద్దవదిన, నీకు కోపం వచ్చిందా? వస్తే వెరీ సారీ అంది సుభద్ర అంజలిని ఉద్దేశించి. కాంచన వంక తిరిగింది. సరే, ఇప్పుడు చెప్పు వదిన, ఎందుకు ఆ గంభీరమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టారు? కాంచన చెప్పింది. ఓకే, ఆ సందేహ నివృత్తి నేను చేస్తాను, కానీ నాకేంటి అంది సుభద్ర. సుభద్ర బలహీనత కాంచనకి బాగా తెలుసు. ఇప్పుడే కాఫీ ఫిల్టర్ వేశాను. బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను. అయినా లాభం లేకపోతే చెప్పవా? కాఫీ ఇస్తానన్నావు కాబట్టి చెప్తాను. లాభం కావాలని ఎందుకు అన్నానో తెలుసా? చిన్నప్పుడు ఓసారి ఈ విషయంలో అమ్మ చేత దెబ్బలు తిన్నాను కాబట్టి. అంజలికి ఆసక్తి పెరిగింది. దెబ్బలు తిన్నావా? చెప్పు. అప్పుడు సుభద్రకి 8 ఏళ్లు ఉంటాయి. సెలవులకి స్నేహితులంతా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారని తెలుసుకుని ఇంటికి వచ్చి తల్లి దగ్గర పేచి మొదలుపెట్టింది. అమ్మా, మనం కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. తల్లి వినిపించుకోలేదు. అమ్మా, ఈసారి తప్పకుండా వెళ్లాల్సిందే అంది సుభద్ర తల్లి కొంగులాగుతూ. తల్లి చాలా శాంతంగా చెప్పింది. సుభద్ర, మీ అమ్మమ్మకి నేనంటే చాలా కోపం. నన్ను వాళ్ళ ఇంట్లోకి రానివ్వదు. నేనే వెళ్ళలేకపోతే నువ్వెలా వస్తావు చెప్పు. అందుకనే పేచీ మానేయి. అప్పటికీ దూరదర్శన్లో శనివారం వచ్చే తెలుగు సినిమాలు క్రమం తప్పకుండా చూస్తున్న పరిజ్ఞానంతో వంశీ కల్పించుకున్నాడు. అమ్మమ్మ నిన్ను రానివ్వదేమో గాని చెల్లాయిని చూసి మనవరాలన్న ప్రేమతో రా అమ్మా రా అని పిలుస్తుందేమో. నువ్వు నోరు మూసుకో అంది ఆవిడ కోపంగా. అదే కోపంతో కొబ్బరి చిప్పను ముక్కలుగా కొట్టి తరగసాగింది. అవునమ్మా, నన్ను అన్నయ్యని పంపించు అంది సుభద్ర కొత్త కోణంలో వస్తూ. 11 ఏళ్ల వంశీకి చెల్లెలు అలా కలుపుకోవడం బాగా నచ్చింది. అవునమ్మా, అడ్రస్ చెప్పి మమ్మల్ని ట్రైన్ ఎక్కించు. మేమిద్దరం వెళ్తాం. మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మమ్మని మావయ్యని తీసుకువస్తాం. తాతయ్యని కూడా సుభద్ర అందించింది. అవును, తాతయ్యని కూడా వంశీ తల్లి వంక ఆశగా చూస్తూ అన్నాడు. చచ్చి స్వర్గాన ఉన్న తాతయ్యని ఎలా తీసుకువస్తారా అడిగింది తల్లి నవ్వుతూ. అయితే తాతయ్య వద్దులే, అమ్మమ్మని మావయ్యని తీసుకువస్తాం సుభద్ర అంది. మీకు అర్థం కాదు, కానీ నన్ను విసిగించకండి. నేనంటే వాళ్ళకి బోలెడు కోపం. ఆవిడ పిల్లలతో మాట్లాడుతూనే కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, మిరపకాయలు మిక్సీ జార్లో వేసింది. జార్ మిక్సీకి పెట్టింది. ఇంకా మూత పెట్టలేదు. ఆవిడికి సాయం చేసి మంచి మార్కులు కొట్టేసి ఆ విధంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి పర్మిషన్ సంపాదించాలన్న ఆలోచనతో వంశీ ప్లగ్ హోల్డర్లో పెట్టాడు. సుభద్ర మిక్సీ స్విచ్ ఆన్ చేసింది. మరుక్షణం మిక్సీ గిర్రుని తిరిగింది. కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు చెల్లాచెదురుగా వంటిల్లంతా పడ్డాయి. నేను హాయ్ అంటూ చప్పట్లు కొడుతూ నవ్వాను. నా నవ్వు చూసి అన్నయ్య కూడా భలే అంటూ నవ్వాడు. ఇక అప్పుడు పడ్డాయి మా ఇద్దరికి దెబ్బలు. బాబోయ్, ఈ జన్మలో మర్చిపోలేను సుభద్ర నవ్వుతూ చెప్పింది. అమ్మకి అంత కోపం రావటం ఎప్పుడు చూడలేదు. ఆ తర్వాత నాన్న మా ముగ్గురికి చెప్పారు. దాని తర్వాత ఎప్పుడూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నేను అడగలేదు. మావయ్య గారు ఏం చెప్పారు? కుతూహలంగా అడిగింది కాంచన. అమ్మకి నాన్నని పెళ్లి చేసుకోవడం మొదట్లో ఇష్టం లేదట. కాదు, చేసుకోవాల్సిందే అని అమ్మమ్మ మావయ్య బలవంతం చేశారట. దాంతో అమ్మకి వాళ్ళంటే అసహ్యం కలిగిందట. వాళ్లతో బాగా పోట్లాడిందట. నీ మొహం మాకు చూపించుకు అని కోపంగా అమ్మతో అన్నారట వాళ్ళు. కాంచన అడ్డు తగిలింది. సుభద్ర, నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కావటం లేదు. అత్తయ్యకి మావయ్య గారిని పెళ్లి చేసుకోవడం మొదట్లో ఇష్టం లేదు అంటున్నావు. అలా అయితే ఆవిడికి మావయ్య గారి పైన ఎక్కువ కోపం ఉండాలి. మావయ్య గారితో రాజీ పడ్డాక పుట్టింటిపైన కూడా కోపం తగ్గాలి, అవునా? పైగా ఆవిడ మావయ్య గారు నాకు తెలిసినప్పటి నుండి ఆదర్శ దంపతుల్లాగా ఉన్నారు. నా ఉద్దేశంలో నువ్వు అలవాటు ప్రకారం కన్ఫ్యూజ్ అవుతున్నావు. కన్ఫ్యూజనా అంటే? సుభద్ర అడిగింది. అత్తయ్య మావయ్య గారు పెళ్లి చేసుకోవడం మీ అమ్మమ్మ గారికి ఇష్టం ఉండి ఉండదు. దాంతో ఈ పెళ్లి చేసుకుంటే నీ మొహం చూపించుకో అని ఉంటారు. అందుకని అక్కడికి ఇక్కడికి రాకపోకలు లేవు. ఇది సబబుగా కనిపిస్తున్నది, కానీ నువ్వు చెప్పింది లాజికల్గా లేదు. అవును అంది అంజలి. అంటే నేను మర్చిపోయానని అనుకుంటున్నారా? సుభద్ర అంది. నీకు గుర్తుంటే ఆశ్చర్యం, కానీ మరిచిపోతే ఆశ్చర్యం ఏముంది సుభద్ర అంది కాంచన నవ్వుతూ.
తన ఆరోపణలో నిజం ఉంది అని నిరూపించాలి అన్నట్లు వైజాగ్లో మీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్పు చూద్దాం అంది కాంచన. భలే దానివే, ఆ మాత్రం చెప్పలేనా? 25304 కాదు 25340. అనుమానం రావటంతో సుభద్ర ఆగిపోయింది. కాంచన అంజలి కలిసి నవ్వసాగారు. వాళ్ళ నవ్వుల స్థాయి పెరిగిన కొద్దీ సుభద్ర అయోమయం ఇంకా పెరిగింది. బుర్రగోక్కుంటూ ఉండిపోయింది. భలే దానివి సుభద్ర అంది అంజలి. సగం వరకు నాకు బాగానే గుర్తుకు వచ్చింది. మీరు నవ్వేసి నా ఫ్లో చెడగొట్టారు సుభద్ర అంది. అయినా ఇలా ప్రతి నెంబరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదిప్పుడు. సెల్లో అన్ని నెంబర్లు ఎంచక్కా మెమరీలో ఉంటాయి. ఇప్పుడు మా అత్తగారితో మాట్లాడాలి అంటే వైజాగ్ ఎస్టీడీ కోడ్ ఎంత అని జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. సెల్ అందుకుని బటన్లు నొక్కితే చాలు. అలాంటప్పుడు బుర్రకి అనవసరమైన శ్రమ ఇవ్వటం ఎందుకు? అది సరే, బ్యాంకులో ఇబ్బంది రాదా? అక్కడ అసలు ప్రాబ్లమే లేదు. నేనెప్పుడూ క్యాష్లో కూర్చోను. ఇక అన్నింటికీ కంప్యూటర్లు ఉన్నాయి కదా. పేర్లు, నెంబర్లు, అడ్రస్లు గుర్తుంచుకునే ప్రయత్నం నేను చేయనుగాక చేయను. ఇకపోతే ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినా, ఎవరైనా ఇచ్చినా వెంటనే పుస్తకంలో రాసేస్తాను అంతే. అలా టాపిక్ మారిపోయింది. కొంతసేపటి తర్వాత నేను కొంచెంసేపు నడుము వాలుస్తాను అంటూ అంజలి లోపలికి వెళ్ళింది. వదినా, నాకు కాఫీ బాకీ నువ్వు సుభద్ర కాంచనకి గుర్తు చేసింది. చూసావా, నాకు మరీ అంత మతిమరుపు లేదు. కాంచన కూడా నవ్వింది. ఇద్దరూ వంటింట్లోకి వెళ్లారు. కాంచన డికాషన్ పాలు కలిపి గిన్నె స్టవ్ పైన పెట్టింది. డ్రై క్లీనింగ్ షాప్లో చీర ఎప్పుడు ఇస్తాడో, స్వర్ణకారుడు నగ ఏ తేదీని ఇస్తాడో చక్కగా గుర్తుంటుంది కదా. మరి చిన్న చిన్న నెంబర్లు కూడా మరిచిపోతావేమిటి అని మా ఆయన కూడా అడుగుతూ ఉంటారు సుభద్ర అంది. అంటే ఇవి చాలా అవసరమని నీకు మనసులో బలంగా అనిపించాలన్నమాట. అప్పుడే బాగా గుర్తుంటాయి. లేకపోతే గాయబ్, అరే పోయిందే అన్నట్లు ఎగిరిపోతాయన్నమాట. కాంచన తీరి చెప్తున్నట్లు అంది. బహుశా అలాంటిది అయి ఉంటుంది వదినా సుభద్ర అంది. కాఫీ ఓ గొక్క రుచి చూసి సుభద్ర కాఫీ అదుసు వదినా అంది. థ్యాంక్ యూ అంది కాంచన. అన్నట్లు నీ బ్లడ్ గ్రూప్ గుర్తులేదు అన్నావు. రెండోసారి చేసినప్పుడన్నా సరిగ్గా జ్ఞాపకం ఉంచుకున్నావా? నా గ్రూప్ బి అని అంటే అది సరికాదు, అలా అవ్వదు అని అన్నావు. ఏమో, నాకు బాగా గుర్తులేదేమో అనుకున్నాను. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరుండి చేయించాడు కదా, అప్పుడు తెలిసింది నేను చెప్పిందే కరెక్ట్. నా గ్రూప్ బి పాజిటివ్, అందులో డౌటే లేదు. కాంచన అడ్డంగా తల ఊపింది. ఇంపాసిబుల్. నేను ప్రశ్న అడుగుతాను చెప్పు. పెద్దన్నయ్య గ్రూప్ ఏమిటి? పెద్దన్నయ్యదా? పెద్దన్నయ్యది అంటూ ఆగిపోయింది సుభద్ర. వదినా, నువ్వు నన్ను మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అయినా పెద్దన్నయ్య గ్రూప్కి నా గ్రూప్కి ఏమిటి కనెక్షన్? పెద్దన్నయ్య గ్రూప్ అనవసరం అనుకుని గుర్తుంచుకోలేదు. నా గ్రూప్ కాబట్టి నాది గుర్తుంచుకున్నాను. నాది ఖచ్చితంగా బి పాజిటివ్. కాంచన నవ్వింది. కనెక్షన్ ఏమిటి అని అడిగావు కదూ, ఆ కనెక్షన్ పేరు జెనెటిక్స్, జీన్స్ ద్వారా. సుభద్ర అడ్డు తగిలింది. థ్యాంక్ యూ వదిన, బాగా గుర్తు చేశావు. కౌశిక్కి చక్కగా సరిపోయే జీన్స్ కొనుక్కు వెళ్ళాలి. ఆగు, అది నా నోట్బుక్లో రాసుకోకపోతే మర్చిపోయే ప్రమాదం ఉంది. బ్యాగ్లో ఉన్న నోట్బుక్ అందుకుంది సుభద్ర. జీన్స్ అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కో అర్థం స్ఫురించడంతో, తండ్రిది ఓ గ్రూప్ అవడంతో సుభద్ర గ్రూప్ బి, మురళీ గ్రూప్ ఏ, వంశీ గ్రూప్ ఓ అయ్యే అవకాశం లేసమాత్రం కూడా లేదు అన్న సంగతి ఆ కుటుంబ సభ్యుల ఎదురుగా అప్పటికి రాకుండా మరుగున పడింది. చాలా తాత్కాలికంగా మాత్రమే. కొన్ని గంటల తర్వాత ఆ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ కాంచన వంశీతో అంది. సుభద్రకి మతిమరుపు బాగా పెరిగిపోతున్నది. ఏమైంది? బ్లడ్ గ్రూపులు 2 సార్లు చెకప్ చేశారు కదా. తన గ్రూప్ ఏమిటో సరిగ్గా చెప్పలేకపోయింది. అయినా బ్లడ్ గ్రూపులతో మనకేం పని, డాక్టర్లు చూసుకుంటారు కదా ఆవలిస్తూ అన్నాడు వంశీ. మన గ్రూప్ ఏమిటో మనకి తెలిసి ఉండటం చాలా అవసరం. అది అలా ఉంచు. క్రితం రోజు చెప్పిన సంగతిని తను సరిగ్గా గుర్తుంచుకోవటం లేదు అంటే ఏమనుకోవాలి? వదిలే కాంచన, అంత లైట్గా తీసుకోకు వంశీ అంది కాంచన కొంచెం సీరియస్గా. మీ నాన్నగారిది ఓ గ్రూప్, అన్నయ్యది ఏ, నీది మళ్ళీ ఓ, అవునా? అవును అన్నాడు వంశీ. అలాంటప్పుడు సుభద్రది బి గ్రూప్ ఎలా అవుతుంది చెప్పు? ఇంపాసిబుల్ తల్లి, అలా అవదు అని నేను మొత్తుకున్నాను. నాకు 2 సార్లు డెలివరీలు అయ్యాయి. 2 సార్లు బి గ్రూప్ అనే రిపోర్టు వచ్చినట్లు గుర్తు అని వాదిస్తున్నది. నువ్వు చెప్పు. వంశీకి ఆ రిపోర్ట్లు బాగా గుర్తున్నాయి. 2 సార్లు సుభద్ర బ్లడ్ గ్రూప్ బి అనే నిర్ధారణ అవటం అతనికి బాగా తెలుసు. దాంతో కాంచన పసలేని విషయం చెప్తున్నదని తోచింది అతనికి. సుభద్రది బి గ్రూప్ కాదని అంత గట్టిగా ఎలా చెప్తున్నావు? అది ముందు చెప్పు. కాంచన వెంటనే లేచి లైట్ వేసింది. వంశీ కళ్ళు చిట్లించాడు. ఇప్పుడు అది అంత అవసరమా? చాలా. న్యూటన్స్ లా ప్రకారం F=ma అని ఓ ఈక్వేషన్ చెప్పడం కాదు బాబు. జెనెటిక్స్ అంటే జాగ్రత్తగా వినాలి. కాంచన క్లాస్ రూమ్లో ఉన్నట్లు చెప్పసాగింది. నీది ఓ గ్రూప్, నాది ఏ గ్రూప్, అవునా? ఓ గ్రూప్ అంటే అది ఉన్న వ్యక్తికి ఓఓ అన్న 2 జీన్స్ లాంటివి ఉన్నాయని అనుకోవచ్చు. అలాగే ఏ గ్రూప్ ఉన్న వ్యక్తికి ఏఏ అని 2 జీన్స్ లాంటివి ఉన్నాయని అనుకోవాలి. అంతే కదూ? వంశీ అడ్డు తగిలాడు.
కొంత కరెక్ట్. ఎందుకంటే జెనెటిక్స్ నీ ఫిజిక్స్ లెక్కల్లాగా ఈక్వేషన్ల ప్రకారం నడవదు. ఏఏ అని గాని ఏవో అని గాని 2 జీన్స్ ఉంటే ఏ గ్రూప్ అవుతుంది? కాంచన వివరించింది. మధ్యలో ఈ ఏ ఓ ఎక్కడ్నుంచి వచ్చింది? కాంచన నవ్వింది. సపోజ్ నా ఏ గ్రూప్లో ఏఏ అనే 2 జీన్స్ ఉన్నాయనుకో, నీ ఓలో ఓఓ అన్న 2 జీన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన పిల్లలు మన ఇద్దరి జీన్స్ని పునికి పుచ్చుకుంటారు. అలా వివిధ విషయాల్లో వారికి మన ఇద్దరి నుంచి పోలికలు, లక్షణాలు అందుతాయి. అలాగే బ్లడ్ గ్రూప్కి సంబంధించి నీ నుంచి ఒక జీన్, నా నుంచి ఓ జీన్ వారికి సంక్రమించి వారి బ్లడ్ గ్రూప్ని నిర్ణయిస్తుంది. బ్లడ్ గ్రూప్కి సంబంధించి నీకు ఉన్న 2 జీన్స్లో ఒకటి, అలాగే నా నుంచి ఒకటి పిల్లలకి అందుతుందన్నమాట. నీ ఓఓ నుంచి ఒక ఓ, నా ఏఏ నుంచి ఒక ఏ మన పాప అందుకుంటే ఆ పాప బ్లడ్ గ్రూప్ని ఏవో అని చెప్పుకోవచ్చు. ఏవో అన్నది కూడా ఏ గ్రూప్గా లెక్క అవుతుంది. ఎందుకంటే ఓ అన్నది స్తబ్దుగా ఉండి ఏ అన్నది డామినేట్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? వంశీ నిద్ర ఎగిరిపోయింది. ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పు. వంశీ ఇచ్చిన ప్రోత్సాహంతో కాంచన ఉత్సాహం పెరిగింది. తను చెప్తున్న విషయాల వల్ల అతనికి ఆ రాత్రే కాదు, చాలా రాత్రులు నిద్ర కరువవుతుందని, చాలా రోజులు మనశ్శాంతి దూరమవుతుందని కాంచనకి తెలియదు. అలా కాకుండా నా ఏ గ్రూప్లో ఏ ఓ అన్న జీన్స్ ఉంటే నా నుంచి ఒక ఓ, నీ నుంచి ఒక ఓ అందుకుని పాపకి ఓ గ్రూప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అర్థమవుతున్నదా? వంశీ తల ఊపాడు. ఇప్పుడు మావయ్య గారికి ఓ గ్రూప్ అంటే అందులో ఉన్న జీన్స్ ఓఓ అయి ఉండాలి. అన్నయ్యది ఏ గ్రూప్ అయింది అంటే అది తప్పకుండా ఏ ఓల కలయిక అయి ఉండాలి. ఏఏల కలయిక కాదు. ఎందుకో చెప్పు. అన్నయ్యది ఏఏ అవ్వాలంటే అమ్మ నుంచి ఒక ఏ, నాన్న నుంచి ఇంకొక ఏ రావాలి. కానీ నాన్నది ఓఓ కాబట్టి నాన్న నుంచి ఎవరికైనా ఓ మాత్రమే వస్తుంది. అందుకనే అన్నయ్యది ఏఓ అన్న కాంబినేషన్ అంటున్నావు కదూ. వంశీ జవాబు ఇచ్చాడు. చక్కగా అర్థం చేసుకున్నావు, మెచ్చుకోలుగా అంది కాంచన.